స్కూల్ అంతా ఓకే, బుక్స్ కూడా వస్తాయి. ఇంకా ఏమన్నా అక్కడ అన్నా కూడా చెప్పండి. అరే నువ్వు నన్ను మేడం అని ఎందుకంటావురా? మీ మమ్మీ చెప్పింది. మనం ఏం పెద్ద మనిషి అమ్మా అను. మనం ఎంత చనువిచ్చినా ఏం చేసి వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా వాళ్ళ అమ్మకంటే కూడా నన్ను అడుగుతారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని ఆల్మోస్ట్ అఫీషియల్గా దత్తత తీసుకోలేదు, కానీ నా బిడ్డలు లెక్కే, సాయి బిడ్డలు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా నేనే చూసుకుంటా, నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి తీసుకున్నట్లు లెక్క వీళ్ళని. పెరిగేది వాళ్ళ దగ్గరే, పెరిగినా చూసేదంతా మనమే. సో అది ఎంత మనం చనువిచ్చినా ఏం చేసినా కూడా కొంతమంది అవతల వాళ్ళకి ఒక మర్యాద ఇస్తారు. కృతజ్ఞతకో దేనికో ఎంత ప్రేమగానా చూసుకో, ఏమన్నా చేసుకో. ఆ కృతజ్ఞత నాకు ఎందుకు సాయి అన్నా పెద్ద మనిషి అన్నా అంత ఇష్టం అంటే, ఏం లేదు పాప మేడం అని ఎందుకంటారు పిల్లలు అని అంటే, మనం ఎంత చనువిచ్చినా ఆ కృతజ్ఞత అనేది వాళ్ళకి పోదు. నీ వల్లే కదా నేనున్నా అన్నట్లు ఆ పిల్ల అనుకుంటుంది, పిల్లలైనా కూడా అట్లనే అనుకుంటారు. రీజన్ ఏంటంటే దానికే వెనకంటది కావాలనే. ఇప్పుడు నేను నీకు చెల్లె ఏంది అసలు అని వెనక ఎన్ని మాట్లాడుకుని ఎన్నడుతుంది, కానీ అదైనా మేడం అంటది, వీళ్ళైనా అట్లా ఉంటారు. నేను ఏమంటా, ఇంకా అది అలవాటు అయిపోయింది అండ్ రెస్పెక్ట్ఫుల్ ఉంటుంది. ఇది ఒక సంబంధం లేని బంధుత్వాలు. ఏమని పిలుస్తావు? కాసేపు అక్క అంటావు, కాసేపు బిడ్డ అంటావు, ఏమంటావు అని అదని. నేనైతే నిన్న అమ్మ అనే ఫిక్స్ అయినా. నీకు ఒకటి చెప్పనా, నేను నిన్న అమ్మ అంటానే కానీ మా అమ్మమ్మ ఉంది, చనిపోయింది. నాకు బంధువులు ఎవ్వరు లేదు. నాకు ఎక్కువ మా అమ్మమ్మ ఒక్కటే. నాకు గుర్తున్నంత వరకు ఆమెతోనే నా చిన్నప్పుడుదంతా కూడా. నువ్వు అట్లే ఉంటావు తెలుసా, నాకు నీ దగ్గర ఆ వాసన వస్తుంది తెలుసా, నీ దగ్గర కాదు వాసన తింటుంది చూసినావా, నాకు ఆ దగ్గర ఒకసారి ఇట్లా ఒళ్ళో పడుకొని ఇట్లా ఎందుకు పెట్టుకుని నాకు ఆ వాసన వస్తే ఈ ఉంది నాతో ఉంది అని. ఎందుకంటే ఆమె చనిపోయినప్పుడు కోవిడ్, ఎక్కడికి పోలేం. నేను శవం కూడా దగ్గరకు కూడా పోలేకపోయినా, వీడియో కాల్లో చూసి ఏడ్చిన. సో నాకు ఆ ఉన్నప్పుడు ఏదో ఉంది అనే దాంట్లోకి ఆ వాసనకి ఉంటా. ఏమని చెప్పేది బంధు. ఒకరు అన్నారు, మీరు బంధుత్వం ఏంది అని అంటే, నేను ఏం బంధుత్వం అని చెప్పాలి, నేను అట్లా అని అనుకుంటుంటే అప్పుడు ఒకరు పెట్టరు వాళ్ళది వాళ్ళ ఆత్మ బంధువులని. అంతే, దాని మించి ఇంకేం చెప్పేది. అంతే అంతే అంతే.